హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. గూగుల్ అయితే మనకి ప్రతి విషయాన్ని చాలా ఈజీగా అయితే చేస్తుంది కదా. సో అదేవిధంగా మనకి చాలా అప్లికేషన్స్ అయితే తీసుకొచ్చింది. సో ఇందులో భాగంగా మనకి ఏదైనా వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు వెబ్ పేజ్లో ఉన్న స్టోరీ అంతా చదవాలంటే కొంతమంది చాలా బద్ధకంగా ఫీల్ అవుతారు. కొంతమంది స్పెల్లింగ్స్ కోసం, ఫ్లూయెంట్ కోసం చాలామంది అయితే వెబ్ పేజ్లో ఉన్న స్టోరీ ఆర్టికల్ అంతా కూడా చదువుతుంటారు. సో అలాంటి వాళ్ళకైతే ఈ ఫ్యూచర్ అంతగా వర్కౌట్ అవ్వదు. అవునా, నిజమా? సో వెబ్ పేజ్లో ఉన్న మ్యాటర్ అంతా కూడా మనం త్వరగా వినేయాలి, అదంతా చదవడం మన వల్ల కాదు అనుకునే వాళ్ళకైతే గూగుల్ అయితే ఒక అప్లికేషన్ తీసుకొచ్చిందన్నమాట. లిసన్ టు దిస్ పేజ్ అనే ఒక ఆప్షన్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. అంటే నువ్వు ఏదైనా ఒక వెబ్ పేజ్కి వెళ్ళి ఒక వెబ్ స్టోరీని కనుక నువ్వు చదవాలి, వినాలి అనుకుంటే మాత్రం ఆ వెబ్ పేజ్కి వెళ్ళాక మనకి పైన 3 డాట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ 3 డాట్స్లో నొక్కినప్పుడు మనకి లిసన్ టు దిస్ పేజ్ అనేది ఒక అప్లికేషన్ అయితే వస్తుంది. సో మీరు ఆ అప్లికేషన్ యూజ్ చేస్తే మనకి మ్యూజిక్ ప్లేయర్ అయితే ఏ విధంగా ప్లే అవుతుందో సో అదే విధంగా మనకి ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సో ఇలా ప్రతిదీ కూడా మనం చేయొచ్చు. ఉన్న ఆ పాడ్కాస్ట్ అంతా కూడా అంటే ఒక పాడ్కాస్ట్ లాగా మనం ఆ స్టోరీ అంతా కూడా వినొచ్చు. సో ఇదే టైంలో మనం ఒక పక్క ఈ స్టోరీ వినుకుంటేనే ఇంకొక పక్క వేరే వెబ్ పేజ్ కూడా మనకి అయితే యాక్సెస్ ఉంటుంది. సో ఆ వెబ్ పేజ్ని కూడా మనం చూస్తూ ఉండొచ్చు అనమాట. ఇలా ఒకేసారి మల్టీ వర్క్ అయితే చేసే ఒక అవకాశం అయితే మనకి గూగుల్ అయితే కల్పించింది. బట్ కాకపోతే ఇప్పుడు కొన్ని వెబ్సైట్కి మాత్రమే ఇదైతే యాక్సెస్ ఉంది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని వెబ్సైట్కి అయితే ఈ ఆప్షన్ అయితే రాలేదు. సో మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్తే ఆ వెబ్సైట్ పైన 3 డాట్స్ కనుక నొక్కినప్పుడు మీకు ఆ ఆప్షన్ వస్తుంది కదా. ఆ ఆప్షన్ ఉంటేనేమో ఆ వెబ్సైట్కి అది యాక్సెస్ ఉన్నట్టు, లేదంటే లేనట్టు. సో అదైతే చెక్ చేసుకొని ఒకవేళ మీరు చదవలేక ఇదంతా ఎవరు చదువుతారా బాబు అనుకుంటే మాత్రం, వినాలి అనుకుంటే ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసి వినేయచ్చు అనమాట. సో ఇది ప్రజెంట్ గూగుల్లో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో బద్ధకంగా ఉండి వినాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకైతే షేర్ చేసేయండి మరి.